నైట్ టైం విజువల్స్ అనమాట. ఇక్కడ రాగానే కూర్చోడానికి కూడా చాలా కామెడీగా ఉంది, ఫన్నీగా ఉన్నాయి. అలా గాయస్, ఇప్పుడైతే మనం అరకు వెళ్ళి రైల్వే స్టేషన్కి అయితే ఉన్నాం. అరకు ప్రైమరీకి అయితే వచ్చాము. లోపలికి వెళ్తాం మనం. పార్క్ అయితే ఉంటుంది. పార్క్ ఇదిగోండి. పిల్లలు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అక్కడ చూసారా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అవుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఆట అయితే ఆడుతున్నాం మేము. అరే ఏమో ఇంకా అరకు పైనరు నుంచి మేము అరకు పద్మపురం గార్డెన్కి అయితే బయలుదేరాం. అక్కడ చూసారా, అది హై స్కూల్ అనమాట. మంచి మంచి బొమ్మలు వేసారు దాని మీద, చాలా బాగుంది. పద్మపురం గార్డెన్కి అయితే వచ్చేసాం మనం. ఎంట్రన్స్ చేంజ్ చేశారు, ఇంతకుముందు వేరేగా ఉండింది. ఇప్పుడు చూసారా డిజైన్ మార్చేశారు, నెమలి పింఛం అయితే పెట్టారు. అమ్మ పద్మపురం గార్డెన్కి అయితే వచ్చేసాం మనం. మనం ఈ పార్క్లో ఏటేటి ఉన్నాయి మనం ఫస్ట్ అయితే చూద్దాం. ఇది మన గార్డెన్ లిస్ట్ అనమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రీ హౌస్ చూసారా? ఇదిగోండి మన వెనకాల ఉంది ట్రీ హౌస్. మన పద్మపుర గార్డెన్లో కూడా ట్రీ హౌస్ అనేది ఉంటుంది, బాగుంటుంది. వచ్చి విజిట్ చేయండి. ఇది ఎక్కడంటే పద్మపుర గార్డెన్. చూసారా ఎలాంటి వ్యూ పాయింట్ ఉందో? ఇక్కడ మంచి వ్యూ రీల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ గార్డెన్ బద్దుల షేపులో ఉంది. 4 వైపుల దారులే ఉన్నాయి. ఎటు నుంచి వెళ్ళినా మధ్యలోకి అయితే వెళ్తున్నాం. వీళ్ళు ఇదిగోండి ఇక్కడ వుడెన్ వంతెన అయితే వేసారు, చాలా బాగుందండి. ఇక్కడ మనకు తినడానికి రెస్టారెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లోపల ఉన్న ఐటమ్స్ అయితే తప్పకుండా విలేజ్ క్యాంటీన్. వీళ్ళు ఇదిగోండి ఇక్కడ సన్ఫ్లవర్స్ అయితే పెట్టారు. దీని పక్కనే చిన్న జూ లాగా జంతువులు కనిపిస్తున్నాయి చూడండి. ఈ చుట్టుపక్కల ఇంకా రీకన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎంట్రన్స్ గేట్ ఎగ్జిట్ వైపు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట వ్యూ. ఎంట్రన్స్ నుంచి వచ్చే వాళ్ళకి మంచి మంచి పూలు అయితే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదండి. ఇంకా పద్మపురం వెళ్ళే దారిలోనే పక్కన ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. బయట అయితే ఇలా ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీ. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ లోపల చాక్లెట్ ఫ్లేవర్స్తో చాలా రకాలైన తయారీలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రతి షాప్ దగ్గర ఒక స్పీకర్ ఉంది. ఆ స్పీకర్ నుంచి ఒకే ఒక సాంగ్ వస్తుందండి, చాలా బాగుంది వినడానికి. ఇంకా ఇక్కడ పిల్లల కోసం చాలా 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 ఉన్నాయి ఆడుకోవడానికి. పిల్లల్ని అయితే మీరు బాగా అల్లరించాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సి ఉంటుంది. అరే చాలా బాగుంటుందండి. రండి చూపిస్తాను. జంపింగ్, పిల్లలకి జంపింగ్, హెలికాప్టర్. వా చాలా బుల్లి హెలికాప్టర్. బోటింగ్ లాగా ఉంది ఇది. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ చాలా ఉన్నాయి పిల్లల కోసం. హోమ్ అయితే చాలా బాగుంది, చాక్లెట్ హోమ్. ఇటువైపు బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఇక్కడ పిల్లల కోసం ఇదిగోండి ఉయ్యాలలు అయితే చాలా ఉన్నాయి. గన్ షూటింగ్ కూడా ఉంది. ఇక్కడ రాగానే కూర్చోడానికి కూడా చాలా కామెడీగా ఉంది, ఫన్నీగా ఉన్నాయి. అరే అరే మన ఒళ్ళో కూర్చోవాలి ఉంది. లోపల ఇదంతా చాక్లెట్ ఫ్యాక్టరీ కదా. యాక్చువల్లీ చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో లోపల చూపిస్తారు, కాకపోతే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌ అని చెప్పారు, అందుకే మేము వెళ్ళలేదు. చాకోలెట్స్ ఇవన్నీ తినేవచ్చా? చాక్లెట్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేయాలి మీరు మటుకు. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది, పిల్లల కోసం అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాలి. లోపల క్యాబిన్ ఉన్నాయి, రింగులు ఏం లేవు అక్కడ. హార్మోన్ వ్యాలీ. చాక్లెట్లు ఫ్యాక్టరీ అని పెట్టారు కానీ పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి ఇందులోనే. ఫైనల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేసాం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళండి, ఖచ్చితంగా పిల్లలకైతే తీసుకుని రావాలి. చాక్లెట్లు ఫేవరెట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఇంకా మనకు లాస్ట్
ట్రైన్ జర్నీ అయితే ఉంది. అరకు నుంచి విశాఖపట్నం ట్రైన్ అయితే 3 గంటలకు ఉంటుంది సాయంత్రం. ఆ ట్రైన్ మీద మీకు బుర్ర గృహాలు అంతా చూపిస్తాను, ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుందంట. మరి మనం వెళ్ళి చూద్దాం. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం అరకు వెళ్ళి రైల్వే స్టేషన్కి అయితే ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ బుకింగ్ టికెట్స్ తీసుకుంటారు. ఇదే మన అరకు రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగుందో. మనోడు టికెట్ కౌంటర్కి అయితే నిలబడ్డాడు. చాలా రద్దీగా ఉంది, టూరిస్ట్ ప్లేస్ కదా, ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. మొత్తానికి మనోడు అయితే టికెట్ అయితే సాధించాడు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఇది. సాయంత్రం 3 మనకు సీట్ దొరుకుతుందో లేదో తెలియదు. హాయ్, మేము అరకు వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాం. ఇదిగోండి, కంపార్ట్మెంట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. మేమైతే బయలుదేరుతున్నాం. బాయ్ అరకు. ఈ ట్రైన్ నుంచి కింద చూస్తున్నాం బ్రిడ్జ్ వ్యూ అన్నమాట. అరకు వంతెన. అరకు టర్నింగ్ పాయింట్. మనం గృహలోకి అయిపోతే వెళ్ళబోతున్నాం. వావ్. ఇంకా ఈ ట్రైన్ ఎక్కడానికి కారణం ఈ టనల్సే. టనల్స్ కొండల మధ్యలో ఉంటాయి. కొండ కింద నుంచి వెళ్ళాలంటే ఇలాంటి టనల్స్ చాలా ఉన్నాయి. ఈ వెళ్ళేదారిలో టనల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒక 50కి దగ్గరలో ఉంటాయి. ఒక 5 టనల్ అయితే చాలా పెద్దవి. రండి చూద్దాం. రెండో పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా వెళ్ళేదాళ్ళు అలా టన్నల్స్ వస్తూనే ఉంటాయండి. చాలా బాగుంది టన్నల్స్ జర్నీ అయితే. 4వ గృహ. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ వైజాగ్ నుంచి అరకుకైనా వెళ్ళండి, లేకపోతే అరకు నుంచి వైజాగ్ అయినా వెళ్ళండి. చూడండి చాలా బాగుంది. ఇది 3వ గృహ. ఇది 4వ గృహ. ఇది 5వది. ఇది 7వది. మనం బుర్ర గృహాలకైతే వచ్చేసాం. వన్ ఆఫ్ ది ఫేమస్ అయిన బుర్ర గృహాలు అన్నమాట. టనల్స్లో చీకటిగా ఉంటుంది కదా బ్రో అంటే పెట్టుకుని చూస్తున్నాం కదా. రోడ్ దగ్గర ప్రతి పాయింట్లో ఒక లైట్ అయితే పెట్టారు మన వాళ్ళు. బ్రో రాళ్ళు పడతాయి కదా, ఎలా అంటే రాళ్ళు కూడా వాళ్ళు మొత్తం నెట్టేసి కట్టేశారనమాట అడ్డుగా. ఇంకా ఎన్ని వస్తాయరా బాబు అన్నట్టు ఉంటుంది మీకైతే టనల్స్ చూస్తుంటే. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ సూపర్ ఉంది కదా. చుట్టుపక్కల కొండ ప్రదేశంలో ఉంది. నైట్ టైం విజువల్స్ అనమాట. చీకటి అయిపోయింది. మొత్తానికి మేమైతే స్టేషన్కి చేరుకున్నాం. బాగుంది టూర్ అయితే.
హలో గైస్, మీకు ఈ ట్రిప్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అంటిల్ దెన్ బాయ్.